వెంకటలక్ష్మి. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ బిట్, ఎడ్గర్ డేల్ అనుభవాల సంకోకు. ఎడ్గర్ డేల్ అనుభవ సంకోకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, పీఠ భాగం నుండి అగ్రభాగానికి వెళ్తే కొలది. పీఠ భాగం నుండి అగ్రభాగానికి వెళ్ళే కొలది అమోత్వ గుణము పెరుగుతుంది, ప్రభావం పెరుగుతుంది. అంటే ఎడ్గర్ డేల్ అనుభవాల సంఖ్యలో ఈ క్రింది వాటిలో సరికానిది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారి ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నిరంతర పరిశీలన, ప్రయోగము, అన్వయము, నిరూపణ ద్వారా మనం గురించి, మన విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకొని సక్రమంగా సర్దుకునే ప్రక్రియ విజ్ఞాన శాస్త్రం అని ఎవరన్నారు? అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వార్. నెక్స్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, హెర్బార్షియన్ సోపానాల క్రమము. హెర్బార్షియన్ సోపానాల క్రమము. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, సన్నాహం, సమర్పణ, సంసర్గం, సాధారణీకరణం, అనుప్రయుక్తం, సింహావలోకనం. క్రింది వాటిలో సరైన ప్రవచనం కానిది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ప్రతి విషయనిష్ట పరీక్ష విశ్వసనీయతను కలిగి ఉండదనేది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియం తాగించాలి. అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం తాగించాలి, ఇది దేనికి ప్రథమ చికిత్స? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, ఆమ్లం మింగితే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం తాగించాలి. నెక్స్ట్, క్రింది వాటిలో స్తబ్ద దృష్టికి సంబంధించినది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, మూలకణాలపై పరిశోధనలు. నెక్స్ట్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు వృక్ష జంతు కణ నిర్మాణాన్ని బోధించిన తర్వాత అనే విద్యార్థి వాటి నిర్మాణాన్ని తూచా తప్పకుండా అప్పచెప్పాడు. అంటే తూచా తప్పకుండా మనకి టేబుల్స్ ఎలాగైతే చెప్తామో అలాగా తూచా తప్పకుండా అప్పచెప్పాడు. పి అనే విద్యార్థి వాటి మధ్య తేడాలను స్వయంగా తెలియజేశాడు. అంటే మనకి జ్ఞానాత్మక రంగంలో జ్ఞానము, అవగాహన, వినియోగం ఉన్నాయి కదా. అందులో జ్ఞానం అంటే ఏంటి? గుర్తించడము, జ్ఞప్తికి తెచ్చుకోవడం. అంటే ఏంటి? ఏదైనా మనం గుర్తు తెచ్చుకొని వెంటనే చెప్పగలిగితే అదేంటి? జ్ఞానానికి సంబంధించింది. అలా కాకుండా వాటి మధ్య తేడాలను వివరించడం, కారణాలు చెప్పడం ఇలాంటివి ఏమైనా ఉంటే అవగాహనకి ఎందుకు వస్తుంది. కావున ఆన్సర్ థర్డ్ ఆప్షన్, ఎం జ్ఞానము, పి అవగాహన. నెక్స్ట్, విద్యార్థులు ప్రయోగాలు పరిశీలనలు చేసేటప్పుడు నిజాయితీని పాటించినట్లు చేయు విలువ. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, నైతిక విలువ. నెక్స్ట్, పాఠశాలలో దిగుమతి చేసుకోబడ్డ నిజ జీవితంలోని భాగమే ప్రాజెక్ట్ అని తెలిపినవారు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, బర్లాడ్. పాఠశాలలో దిగుమతి చేసుకోబడ్డ నిజ జీవితంలోని భాగమే ప్రాజెక్ట్ అని తెలిపిన వారు ఎవరు? బర్లాడ్. నెక్స్ట్, ఆర్హెచ్ వైట్ హౌస్ నమూనాగా పిలువబడే ప్రయోగశాల. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, ఉపన్యాస గది, ప్రయోగశాల. నెక్స్ట్, 10వ తరగతిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. కిరణజన్య సమయక్రియలో ఏ వాయువు విడుదలవుతుందో ఉపాధ్యాయుడు ప్రయోగపూర్వకంగా కనుగొన్నాడు. అది ఏ బోధనా పద్ధతి? 40 మంది విద్యార్థులు ఉన్నారు. కిరణజన్య సమయక్రియలో ఏ వాయువు విడుదలవుతుందో ఉపాధ్యాయుడు ప్రయోగపూర్వకంగా కనుగొన్నది ఏంటి? ఉపన్యాస ప్రదర్శన. అంటే ప్రయోగం చేస్తూ మనకు చూపిస్తున్నారు కాబట్టి
ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. నెక్స్ట్, క్రింది వారిని పరిశీలించండి. ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించిన అభ్యసనమే విజ్ఞాన శాస్త్రం అనే నిర్వచనం ఎవరిది? అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధనా విధానం అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్, కొలంబియా ఎన్సైక్లోపీడియా అండ్ ఏడబ్ల్యూ గ్రీస్. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రం విషయాలను ప్రచారం చేయడానికి ల్యాబొరేటరీ ఆన్ వీల్స్ అంటే సంచార ప్రయోగశాల, అంటే ప్రయోగశాలను ఒక వెహికల్లో తీసుకెళ్తే దాన్ని సంచార ప్రయోగశాల అంటారు. అలా విజ్ఞాన శాస్త్ర విషయాలను ప్రచారం చేయడానికి ల్యాబొరేటరీ ఆన్ వీల్స్ను మరియు విజ్ఞాన శాస్త్ర బోధనను పటిష్టం చేయుటకు విజ్ఞాన శాస్త్ర పేటికలను రూపొందించేది ఏ సంస్థ? ఆన్సర్ థర్డ్ ఆప్షన్, ఎన్సిఈఆర్టీ. నెక్స్ట్, ఈ క్రింది వారిని పరిశీలించండి. అంటే ఒక సమూహంలోని వస్తువుల మధ్య తేడాలను గుర్తించగలడం, అదేవిధంగా కారణాలను, భావనల గురించి సహేతుకమైన కారణాలని ప్రాగుక్తీకరించగలగడం. అంటే ఈ అభ్యసన సూచికలు ఈ క్రింది ఏ విద్యా ప్రమాణంకు సంబంధించినవి? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, విషయ అవగాహన. నెక్స్ట్, అక్వేరియంలో pH విలువ. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 7 to 7.5. నెక్స్ట్, జీవిస్తూ నేర్చుకోవాలి, లెర్నింగ్ బై లివింగ్ అను సూత్రంపై ఆధారపడిన బోధనా పద్ధతి. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, ప్రాజెక్ట్ పద్ధతి. నెక్స్ట్, కెరీర్ అనేది ఏ భాషా పదము? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, లాటిన్ భాషా పదము. ఈ క్రింది వాటిలో ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమం గురించి సరైన వారిని గుర్తించండి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, ఏ, బి మరియు సి సరి అయినవి. అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఉపాధ్యాయుడి కేంద్రంగా జరుగుతుంది, విద్యార్థి పాత్ర పరిమితంగానే ఉంటుంది, విద్యార్థులకు విషయ అవగాహన అంటే విషయ వివరణను అందించడానికి ఎక్కువగా ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తారు. కావున పై మూడు కూడా కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్, జీవశాస్త్రాభివృద్ధికి శాస్త్రజ్ఞులు చేసిన కృషికి ఈ క్రింది వానిలో సరికాని జత. ఆన్సర్ ఫస్ట్ వన్, చార్లెస్ డార్విన్ మనకి ప్రకృతి వర్ణాన్ని కనుగొన్నారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్, విలియం హార్వే మానవులో రక్త ప్రసరణను కనుగొన్నారు, అది రైట్ ఆన్సర్. నెక్స్ట్, లూయిస్ పాశ్చర్, ఈయన పాశ్చరైజేషన్ విధానం అంటే పాలను శుద్ధి చేయ విధానం, అంటే పాలను వేడి చేసి భద్రపరిచే విధానాన్ని కనుగొన్నారు. నెక్స్ట్, ఫోర్త్ ఆప్షన్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏం చేశారు, మనకి పెన్సిలిన్ కనుగొన్నారు, కానీ ఇక్కడ స్ట్రెప్టోమైసిన్ ఇచ్చారు. ఈ స్ట్రెప్టోమైసిన్ ఎవరు, మనకి ఎల్లాప్రగడ సుబ్బారావు గారు కనుగొన్నారు. కావున ఈ క్రింది వాళ్ళ సరికాని జత ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. రుత్విక్ స్వయంగా సిట్రిక్ ఆమ్లం, ఎస్టిక్ ఆమ్లం ఇలా కొన్ని ఆమ్లాల రుచులను చూసి తద్వారా ఏ ఆమ్లమైన రుచికి పుల్లగా ఉంటుందని నిర్ణయించుకొని ఆద్యకు చెప్పగా ఆద్య తమ కిచెన్లో సిట్రిక్ ఆమ్ల రుచిని దృఢపరుచుకున్నది. ఇక్కడ మీరు అనుసరించిన పద్ధతులు అంటే సిట్రిక్ ఆమ్లం, ఎస్టిక్ ఆమ్లం ఇలా ఆమ్లాల రుచులు ఏం చేసింది, చూసింది, తద్వారా అన్ని టేస్ట్ చూశాక ఏ ఆమ్లమైన రుచికి పుల్లగా ఉంటుందని నిర్ణయించుకొని ఆద్యకు చెప్పగా ఆద్య తమ కిచెన్లో సిట్రిక్ ఆమ్ల రుచిని చూసి దృఢపరుచుకుంది. ఇక్కడ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, రుత్విక్ ఆగమన, ఆద్య నిగమన. నెక్స్ట్, కృత్యాధార పద్ధతిని ప్రోత్సహించే నేను విన్నది మర్చిపోతాను, చూసినది గుర్తుంచుకుంటాను, చేసినది అర్థం చేసుకుంటాను. అంటే ఏంటి, కృత్యాధార పద్ధతిని ప్రోత్సహించే నేను
విన్నది మర్చిపోతాను, చూసినది గుర్తుంచుకుంటాను, చేసినది అర్థం చేసుకుంటాను అనేది ఏ సామెత? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ చైనా సామెత. నెక్స్ట్, ఈ క్రింది వానిలో పాఠ్య గ్రంథానికి సంబంధించినవి. ఆన్సర్ ఈ క్రింది వానిలో పాఠ్య గ్రంథానికి సంబంధించినవి ఉపాధ్యాయునికి విద్యార్థికి మార్గదర్శకత్వం ఇచ్చేవి, విద్యా ప్రణాళికలను ప్రతిబింబించే దర్పణం వంటిది, పాఠ్యపుస్తకాల ప్రాధాన్యతను తెలియజేసిన కమిషన్ కొఠారి కమిషన్. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. నెక్స్ట్, క్షేత్ర సందర్శన వల్ల కలిగే ప్రయోజనాల్లో చేరని దాన్ని గుర్తించండి. పరోక్ష అనుభవాలను పొందుతారు, విషయ పరిజ్ఞానం పెరుగుతుంది, విశాల దృక్పథం ఏర్పడుతుంది, పరిశీలనా శక్తి పెరుగుతుంది. అంటే పరోక్ష అంటే ఏంటి? మనకి ఎవరో చెప్తే మనం వింటది పరోక్ష అవుతుంది. ప్రత్యక్షంగా అంటే మనం ప్రత్యక్షంగా చూడడం అంటే క్షేత్ర సందర్శన. మనం ఏం చేస్తాము? మనం బయాలజీ స్టూడెంట్స్ కాబట్టి హెర్బేరియం కలెక్ట్ చేయడానికి ఎక్కడికైనా వెళ్తాము. ఏ ఫారెస్ట్కో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఆ క్షేత్రాన్ని సందర్శించడం అంటే ఏంటి? డైరెక్ట్గా మనం అక్కడ ఉండి మన హెర్బేరియం మన చేతులతో మనం కలెక్ట్ చేయడం, అది క్షేత్ర సందర్శన. అదేమవుద్ది? ప్రత్యక్ష అనుభవం అవుతుంది. కానీ ఇక్కడ పరోక్ష అనుభవాన్ని పొందుతారు అంటే ఇది రాంగ్ అని. కాబట్టి క్షేత్ర సందర్శన వల్ల కలిగే ప్రయోజనాలు చేరిన దాని ఏంటంటే పరోక్ష అనుభవాన్ని పొందుతారు, ఇది రాంగ్. నెక్స్ట్, విద్యార్థి జీవశాస్త్ర సంఘాలు ప్రదర్శనలో పాల్గొంటే, విద్యార్థి జీవశాస్త్ర సంఘాలు ప్రదర్శనలో పాల్గొంటే అతనిలో ఉన్న విలువలు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ విరామ సమయ సద్వినియోగ విలువ. అంటే విద్యార్థి జీవశాస్త్ర సంఘాల్లో పాల్గొంటే మనకి తెలుస్తుంది ఆ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటి? ఖాళీ సమయం దొరికినప్పుడు ఏదైనా హెర్బేరియం కలెక్ట్ చేసుకోవడం, లేకపోతే చాలామంది కాయిన్స్ కలెక్ట్ చేస్తారు. అలాగే ఏదైనా అంటే ఆ సమయాన్ని మనం వినియోగం చేసుకున్నట్టు. కాబట్టి విరామ సమయ సద్వినియోగ విలువ అంటారు. నెక్స్ట్, 27 నక్షత్రాల వివరణ క్రింది ఏ వేదంలో ఇవ్వబడింది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ యజుర్వేదం. సిసిఈ లక్ష్యాలు. సిసి అంటే కంటిన్యూస్ కాంప్రహెన్షన్ ఎవాల్యుయేషన్ యొక్క లక్ష్యాలు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. గ్రామీణ ప్రజలలో శాస్త్రీయ అవగాహన పెంపొందించడానికి ఉద్దేశించినవి. గ్రామీణ ప్రజల్లో శాస్త్రీయ అవగాహన పెంపొందించడానికి ఉద్దేశించినవి ఏవి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అనియత విజ్ఞాన శాస్త్ర విద్యా కార్యక్రమాలు. స్వామి అనే ఉపాధ్యాయుడు గీత అనే విద్యార్థినికి తాజ్మహల్ నేరుగా చూపించాడు. రాధిక అనే విద్యార్థినికి తాజ్మహల్ నమూనాను చూపించాడు. సీత అనే విద్యార్థినికి తాజ్మహల్ అందాలను మౌఖికంగా వర్ణించాడు. ఫాతిమా అనే విద్యార్థినికి తాజ్మహల్ ఫోటోలను చూపించాడు. అయితే ఏ విద్యార్థికి ప్రాతినిధ్య అనుభవాలు కలిగాయి? ప్రాతినిధ్యం అంటే ఏంటి? మనకి ప్రాతినిధ్యం అంటే దేని ద్వారా మనం చూపించడం అంటే మనం సెల్ డివిజన్ ఉంది, కణ విభజనలో ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ. వాటిని ఏం చేయగలం? మనం డైరెక్ట్గా మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసి మనం ప్రాక్టికల్ చేసినట్టు చూడవచ్చు. కానీ ఎవరికైనా అంటే ఒక పటాల రూపంలో అంటే ఏదైనా డయాగ్రామ్ రూపంలో చూపించినట్లు దాన్ని అంటాం ప్రాతినిధ్య అనుభవం అంటాము. అంటే ఏంటి? గీత అనే విద్యార్థి తాజ్మహల్ నేరుగా చూపిస్తుంది ప్రత్యక్షంగా చూపించినప్పుడు. కానీ తాజ్మహల్ నమూనాని చూపించాడు. తాజ్మహల్ యొక్క నమూనాని చూపించాడు ఎవరికి? రాధిక అనేది. కాబట్టి ఇది మనకి ప్రాతినిధ్య అనుభవం అంటాము. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రాధిక. నెక్స్ట్, ప్రయోగశాలలో ఎక్కువ పరిమాణంలో పొడి ఇసుకను వీటి వల్ల కలిగే మంటలపై చల్లుతారు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మండుచున్న లోహాలు. ఆర్కిమెడిస్ సూత్రాన్ని కనుగొనుట అనే పాఠాన్ని చారిత్రక పద్ధతి ద్వారా బోధించుటకు వాడే ఉపగమం.
ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఉపఖ్యానక ఉపగమం. ఒక జత కృత్యోపకరణాలకు మంచి ఉదాహరణలు క్షేత్ర పర్యటనలో పడితోట, నమూనాలు స్పెసిమన్లు, అయస్కాంత బోర్డు పెగ్ బోర్డు, ఎల్సిడి ప్రొజెక్టర్ స్లైడ్ ప్రొజెక్టర్. ఒక జత కృత్యోపకరణాలు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ క్షేత్ర పర్యటనలో పడితోట. తరగతి గదిలో ఏ విషయాన్ని బోధించాలి, ఎలా బోధించాలి అని మార్గదర్శకత్వాన్ని ఇచ్చేవి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పాఠ్యపుస్తకాలు.